తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కౌంట్ డౌన్ ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లపై వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు నేరుగా అనర్హత వేటు వేయాలన్న విజ్ఞాపనలను తోసిపుచ్చింది. హైకోర్టులో వేసిన పిటిషన్పై అనుకూలమైన తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు గతంలోనే పూర్తయ్యాయి. తాజాగా తుది తీర్పు ప్రకటించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా కింద దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోకపోవడంపై బీఆర్ఎస్ ఈ పిటిషన్లు దాఖలు చేసింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 119 సీట్లలో 64 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది యాంటీ డిఫెక్షన్ లా కింద అనర్హతకు దారితీసే అక్రమ ఫిరాయింపుగా బీఆర్ఎస్ స్పష్టం చేసింది.